హాయ్ అండి. మనం లైఫ్‌లో ఎప్పుడో అప్పుడు మనకంటే చిన్నవాళ్ళని చూసి ఒక ప్రేరణ పొందాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఎలాగో చూద్దాం. ఒకసారి ఒక పెయింటర్‌కి ఒక పెద్ద హాస్పిటల్ నుంచి ఒక ఆర్డర్ వస్తుంది. మాకు ఒక జానపద నేపథ్యంలో ఒక పెయింటింగ్ కావాలి. అందులో ఒక దేశభక్తి కానీ, లేదా ఒక పల్లెటూరిని మనం చూసి వచ్చాము అన్న ఫీలింగ్ కానీ రావాలి అన్నట్టుగా వాళ్ళు థీమ్ చెప్తారు. ఈయన చాలా ట్రై చేస్తాడు. కానీ అస్సలు ఎందుకో ఆ పెయింటింగ్ ఈయనకు నచ్చిన విధంగా రాదు. అలా చాలా క్యాన్వాస్‌లు వేస్ట్ అయిన తర్వాత అనుకోకుండా వాళ్ళ బాబు స్కూల్ నుంచి రాగానే వాళ్ళ నాన్న చాలా అప్సెట్ అవ్వడం చూస్తాడు. అయితే వాళ్ళ అమ్మని అడిగి విషయం తెలుసుకుంటాడు. అతను మధ్యలో హోంవర్క్ రాస్తూ రాస్తూ, నాన్న, విలేజెస్ ఆర్ ద ప్రైడ్ ఆఫ్ కంట్రీ, కరెక్టే కదా అని అడుగుతాడు. అప్పుడు ఆ విలేజెస్ వాళ్ళ కట్టు బొట్టు, వాళ్ళ కల్చరల్ రిప్రజెంటేషన్. అసలు విలేజెస్ అంటే ఎప్పుడు చాలా సాంప్రదాయ పద్ధతిలో వాళ్ళు వేసే వస్త్రాలు కానీ, నేసే వస్త్రాలు కానీ, వాళ్ళు తినే తిండి కానీ, వాళ్ళు పీల్చే గాలి కానీ చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది కదా నాన్న అని చెప్పి అతను టెక్స్ట్ బుక్‌లో వాళ్ళ హోంవర్క్ చేస్తూ క్యాజువల్‌గా అడుగుతాడు. అంతే, వాళ్ళ నాన్నకి ఆయన వేయాల్సిన థీమ్ చాలా క్లియర్‌గా అర్థమయ్యి ఒక మంచి పెయింటింగ్ తయారవుతుంది. అయితే ఆ పెయింటింగ్ చాలా పెద్దగా వస్తుంది. ఆ హాస్పిటల్ వాళ్ళకి చెప్తే, మాకు ఇలాంటి పెయింటింగే చాలా కావాలి. అంటే పల్లెటూరులో ఉండేవాళ్ళు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ ఆహ్, ఒక పాడి పంట, ఒకవైపు ధాన్యం ఎరవేస్తూ, తర్వాత అలాగే ఒక పక్కన ఆ పల్లెటూరులో ఉండే జీవన విధానం. అసలు ఎవరైనా సరే మా సర్జరీ రూమ్ నుంచి ఒక వార్డ్ వైపు వెళ్తున్నప్పుడు ఎవరైనా ఈ పెయింటింగ్ దాటి వెళ్ళాలి. అంటే ఈ పెయింటింగ్ ఒక గోడంతా నిండాలి. ఈ పెయింటింగ్‌ని చూసిన వాళ్ళు ఒక పల్లెటూరికి మేమిప్పుడు వెళ్ళి వచ్చాం. ఈ పల్లెటూరి వాళ్ళ కల్చరల్ రిప్రజెంటేషన్ ఎంత బావుంది. ఈ దేశ సంస్కృతి ఉట్టి పడుతోంది అనే విధంగా ఈ పెయింటింగ్ ఉండాలి అనుకున్నాము. మీ పెయింటింగ్ అలాగే ఉంది అని వాళ్ళు చాలా మెచ్చుకుంటారు. ఒక్కోసారి లైఫ్‌లో మనకి క్లారిటీ లేనప్పుడు, లేదా మనకి అనుకునేదొకటి, అయ్యేదొకటి అన్నప్పుడు కొంత విరామం తీసుకున్నా సరే, మనకి కన్నా చిన్నవాళ్ళు చెప్పే మాటలు మనకి చాలా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.